వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం నెలకొంది. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. శుక్రవారం సాయంత్రం గాయత్రికి కార్డియాక్ అరెస్ట్ కావడంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ రోజు మరణించారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ తన కూతురి గురించి గతంలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తన కుమార్తె గాయత్రి ఆకస్మిక మృతితో షాక్లోకి వెళ్ళింది రాజేంద్ర ప్రసాద్ కుటుంబం. గాయత్రి భౌతిక కాయాన్ని హైదరాబాద్ కూకట్పల్లిలోని ఇంటికి తరలించారు. రాజేంద్ర ప్రసాద్కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్న కూతురు తన కండ్ల ముందే చనిపోవడంతో రాజేంద్ర ప్రసాద్ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఆదివారం రోజున గాయత్రి అంత్యక్రియలు జరగనున్నాయి. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి డాక్టర్. ఎంతో ప్రేమతో గారాబంగా చూసుకున్న తన కూతురు తనని కాదని ప్రేమ పెళ్లి చేసుకున్న కారణంగా రాజేంద్ర ప్రసాద్తో కాస్త విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. అయితే ఈ మధ్య కాలంలో కాస్త కలుసుకొని మాట్లాడుకున్నారని తెలిసింది. గాయత్రికి ఓ కూతురు ఉంది. ఆ చిన్నారి మహానటి సినిమాలో జూనియర్ సావిత్రిగా నటించింది. ఒక్క సినిమాతోనే ఓ స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది. గాయత్రి మరణంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్ను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్ గతంలో తన కూతురు గురించి మాట్లాడిన వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. గతంలో బేవార్స్ అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఆ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మపై రాసిన పాట గురించి మాట్లాడుతూ తన కూతురు గాయత్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు. ఒక వ్యక్తికి తల్లి లేకపోతే తన కూతురులో తన తల్లిని చూసుకుంటాడు. నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే మా అమ్మ చనిపోయారు. ఆ తర్వాత నాకు పుట్టిన కూతురిలోనే మా అమ్మను చూసుకున్నానని తెలిపారు. బేవార్ సినిమాలో సుద్దాల అశోక్ తేజ అమ్మపై రాసిన పాట విని చాలా ఎమోషనల్ అయ్యాను. నాకు ఒకే ఒక్క కూతురు, దాని పేరు గాయత్రి. కానీ కొన్నేళ్ల క్రితం ఒకరిని ప్రేమించి వాడితో వెళ్ళిపోయిందని గుర్తు చేసుకున్నారు. ఆ సమయం నుంచి నా కూతురితో నాకు మాటలు లేవు. అయినా నా కూతుర్ని ఇంటికి పిలిపించి నా కూతురు ముందు కూర్చొని ఈ సినిమాలోని అమ్మ పాటను 4 సార్లు వినిపించానంటూ రాజేంద్ర ప్రసాద్ కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజంగా రాజేంద్ర ప్రసాద్కు తన కూతురిపై ఎంత ప్రేమ ఉందో అంటూ నెటిజన్లు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.